టీటీడీలో పనిచేసే వ్యక్తులే దుష్ప్రచారానికి పాల్పడడం దారుణమని, వారిని సర్వీస్ నుంచి తొలగించేలా చర్యలు తీసుకుంటామని పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. తిరుమలలో టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీటీడీపై అసత్య ప్రచారాలు చేసిన వైసీపీ సానుభూతి పరుడిపై తిరుమల పోలీస్ స్టేషన్లో భానుప్రకాష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. టీటీడీ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తే క్రిమినల్ కేసులు పెట్టేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి క్షేత్రం వరాహ క్షేత్రం అంటారు. కానీ కొందరు దుర్మార్గులు దీన్ని విహార క్షేత్రంగా అనుకుని ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇష్టానుసారం మొన్న రాత్రి 10:30 గంటల సమయంలో క్యూ లైన్ లో వైసీపీకి సంబంధించిన ఒక నాయకుడు ఇక్కడికి వచ్చి ఉద్దేశపూర్వకంగా భక్తుల్ని రెచ్చగొట్టి ఈవో డౌన్ డౌన్, చైర్మన్ డౌన్ డౌన్, టీటీడీ డౌన్ డౌన్, ప్రభుత్వం నశించాలని చెప్పి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మీరు చేతులు పైకెత్తి నినాదాలు ఇవ్వండి అని చెప్పి పక్కనుంటే భక్తులను కూడా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ఆధ్యాత్మిక క్షేత్రం. ఇక్కడ రాజకీయ ప్రసంగాలు కానీ ఓవర్ యాక్షన్లు కానీ చేయకూడదని చెప్పి నియమ నిబంధనలు ఉన్నాయి. అలాంటి నియమ నిబంధనలు అన్నింటినీ ఉద్దేశపూర్వకంగా అతిక్రమిస్తూ ఇక్కడ ఏదో జరిగిపోతా ఉంది. ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఇక్కడ భక్తులకు అన్యాయం జరుగుతోంది, భగవంతుడికి అన్యాయం జరిగిపోతుంది అని చెప్పి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి టీటీడీ సెంటిమెంట్ ని, స్వామివారి పవిత్రతని దిగజార్చే విధంగా కొందరు వ్యవహరిస్తున్నారు. వీరి వెనకాల వైసీపీ నాయకులు ఉన్నారని చెప్పి మేము నమ్ముతున్నాం. నిన్న రాష్ట్ర డీజీపీ గారికి దీని మీద నేను గోశాల నుంచి గోవిందుడి వరకు, మొన్న గోశాలలో భూమన కరుణాకర్ రెడ్డి గారు ఆవులు చనిపోతున్నాయి, సరిగ్గా చూసుకోవట్లేదని చెప్పి ఒక అసత్య అబద్ధ ప్రచారాన్ని వారు తీసుకొని వచ్చారు. మొన్న ఒక ముస్లిం పండుగ వచ్చి నమాజ్ చేయాలంటే వైసీపీ సంబంధించి నాయకుడే నువ్వు నమాజ్ చేసుకో అని చెప్పి ఆయనే వీడియో తీసి దాన్ని మళ్ళా సోషల్ మీడియాకి లీక్ చేసింది. మరొక ముందే నిన్న ఈ అచ్చయ్య అనే వ్యక్తి కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ ఉద్దేశపూర్వకంగా టీటీడీ పవిత్రతని దిగజార్చే విధంగా వ్యవహరించారు.